అస్సలంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని. నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకో లాస్ట్ వరకు చూడండి. చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా హలీం టేస్ట్ చేయలేదని ఈరోజైతే సిద్దిపేటకి అయితే వెళ్ళాము హలీం టేస్ట్ చేద్దామని. రంజాన్ నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. ఉంటుందేమో అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళేసరికి లేదని చెప్పారు. ఇంకా చేసేది ఏం లేక మండి అయితే ఆర్డర్ చేసాము. ఫస్ట్ కొద్దిసేపు మంచిగానే అనిపించింది, కానీ తర్వాత టేస్ట్ మాత్రం అస్సలు నచ్చలేదు. ఇంకా చేసేది ఏం లేక మనీ వేస్ట్ అవుతాయి అని అలాగే తినేసాము. బట్ హుస్నాబాద్లో ఉన్న టేస్ట్ అయితే అసలు సిద్దిపేట అన్న పేరే కానీ అస్సలు టేస్ట్ అయితే బాగాలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక్కడ చిట్టితల్లి అయితే వాళ్ళ డాడీతో ఆడుకుంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా హలీం తినాలి అనుకున్నా, కానీ టైం లేక అసలు వెళ్ళలేదు. తీరా వెళ్ళేసరికి హలీమే లేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే సిద్దిపేటలో ఏ రెస్టారెంట్లో ఫుడ్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్. అస్సలంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని. నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకో లాస్ట్ వరకు చూడండి. చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా హలీం టేస్ట్ చేయలేదని ఈరోజైతే సిద్దిపేటకి అయితే వెళ్ళాము హలీం టేస్ట్ చేద్దామని. రంజాన్ నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. ఉంటుందేమో అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళేసరికి లేదని చెప్పారు. ఇంకా చేసేది ఏం లేక మండి అయితే ఆర్డర్ చేసాము. ఫస్ట్ కొద్దిసేపు మంచిగానే అనిపించింది, కానీ తర్వాత టేస్ట్ మాత్రం అస్సలు నచ్చలేదు. ఇంకా చేసేది ఏం లేక మనీ వేస్ట్ అవుతాయి అని అలాగే తినేసాము. బట్ హుస్నాబాద్లో ఉన్న టేస్ట్ అయితే అసలు సిద్దిపేట అన్న పేరే కానీ అస్సలు టేస్ట్ అయితే బాగాలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక్కడ చిట్టితల్లి అయితే వాళ్ళ డాడీతో ఆడుకుంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా హలీం తినాలి అనుకున్నా, కానీ టైం లేక అసలు వెళ్ళలేదు. తీరా వెళ్ళేసరికి హలీమే లేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే సిద్దిపేటలో ఏ రెస్టారెంట్లో ఫుడ్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.